ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? ఇదిగో దేవుని యొక్క వాక్యము దేవదూత ద్వారా, గాబ్రియల్ దూత ద్వారా చెప్పబడిన మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసు. ఆ ప్రభు అయిన యేసు అనే నామమునకు అర్థమే రక్షకుడు. ఈ రోజున రక్షణ దేని నుంచి రక్షణ ఆయన ఇస్తారు అంటే, పాపముల నుండి రక్షణ ఇస్తారు. మనిషిని పాపము నుండి రక్షించగలిగిన వాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరండి, ఎవ్వరూ లేరు. అందరూ పాపం చేసిన వారే కాబట్టి గుడ్డివాడికి దారి చూపించలేడు అన్నట్టుగాను, ఒక బురద రెండో బురదని కడగలేదు అన్నట్టుగాను, మరి ఈ చెడ్డవాడిని బాగు చేయలేడు అన్నట్టుగాను, మరి నశించిపోయిన పాపిని ఏ పాపి రక్షించలేడండి. మరి ఎవరు రక్షించగలరు అంటే ఒక పరిశుద్ధుడు రావాలి. ఆయన జన్మలో పాపం ఉండకూడదు, జీవితంలో పాపం ఉండకూడదు, ఆయన మరణంలో పాపం ఉండకూడదు, ఆయన రక్తంలో పాపం ఉండకూడదు, ఏ విధంగా కూడా ఆయన పాపి అయి ఉండకూడదు. మరి అలా పాపి అయి ఉండకూడని మనిషి ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అంటే ఎవరూ లేరు. అందరూ పాపులే. ఒక విషయంలో మంచోడైతే ఇంకొక విషయంలో చెడ్డోడు. ఎవరి మట్టుకు వాళ్ళు ఏదో ఒక విషయంలో పాపులే. మరి పాపిని రక్షించడానికి ఎవరు కావాలి అంటే పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుని పేరే యేసు. ఆయన కన్య మరియ గర్భాన జన్మించి ఏ పాపము లేకుండా, అంటే సహజంగా తల్లిదండ్రుల యొక్క ప్రమేయపు పాపము కూడా లేకుండా దేవుని కుమారుడిగా పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన జీవిత కాలంలో ఎక్కడా పాపం లేదు. అందుకని ఆయనే అన్నారు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని. ఆయన మరణానికి కూడా పాపం కారణం కాదు, నేరం కారణం కాదు. ఆయన తనకు తానుగా తన ప్రాణాన్ని పెట్టారు. అలాగని సమాధిలో ఉండిపోయారంటే లేదు. ఆయన 3వ దినంన తిరిగి లేచారు. నిన్ను నన్ను లేపుతానని, దానికి ఇదే రుజువు అని చెప్పారు. ఆయన మరి శరీరం బట్టి దావీదు కుమారుడుగాను, తిరిగి లేచుట ద్వారా దేవుని కుమారుడుగాను నిరూపించబడ్డారు. ఆయనందు ఆనందిస్తున్న మీ అందరికీ ముందుగానే మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.